హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. లాస్ట్ ఫ్యూ వీడియోస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసామండి, క్రూడ్ ఆయిల్ ఇంట్రాడే స్ట్రాటజీ అని డిస్కస్ చేసినప్పుడు చాలా మంది అడిగింది, మాకు ఒక సిరీస్ చేయండి, ఒక ప్లేలిస్ట్ ఇవ్వండి, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ కాకుండా కమోడిటీస్ మార్కెట్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అని. యూట్యూబ్ లో ఎక్కడ కూడా క్లియర్ కట్ కంటెంట్ అయితే లేదండి క్రూడ్ ఆయిల్ గురించి కానీ, న్యాచురల్ గ్యాస్ గురించి, ట్రేడింగ్ రిలేటెడ్, కమోడిటీ ట్రేడింగ్ రిలేటెడ్ ఎస్పెషల్లీ. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లిటిల్ అవేర్నెస్ అబౌట్ కమోడిటీస్ మార్కెట్, ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి మొదలు పెట్టి అసలు ఎందుకు క్రియేట్ అయింది కమోడిటీస్ అనే దగ్గర నుంచి మాట్లాడతాను. అసలు కమోడిటీస్ మార్కెట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది, ఎవరి కోసం ఇంట్రడ్యూస్ అయింది, బిగ్ ప్లేయర్స్ లైక్ సే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దీన్ని ఎలా వాడతారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఐఎమ్ ద రూపేష్, నేను ఒక సేల్స్ మ్యాన్ అనుకుందాం, ఒక జ్యువెలరీ అమ్ముతున్నాను, గోల్డ్ షాప్ ఉన్నది నాకు అనుకుందాం. నా దగ్గర ఒక 10 కిలోల గోల్డ్ ఉన్నది, ఆర్నమెంట్స్ చేసి జ్యువెలరీ తయారు చేసి నేను సేల్ చేస్తాను, అది నా జాబ్. ఓకే, 10 కిలోల గోల్డ్ ఉన్నది, ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి 90,000 పర్ తులం. 90,000 పర్ తులం చొప్పున నేను మార్కెట్ లో అమ్ముతున్నాను ప్రోడక్ట్స్. ఈ రోజు ఆన్ ది స్పాట్ 90,000 నుంచి 70,000కి తులం పడిపోతే నాకు ప్రాఫిటా లాసా? కస్టమర్స్ అందరికి నేను 70,000 పర్ తులంకే ఇవ్వాలి, నేనేమో 10 కిలోల గోల్డ్ కొని పెట్టుకున్నాను రెడీగా, నా దగ్గర 90,000 పర్ తులం చొప్పున 20,000 పర్ తులం నాకు లాసే కదండి. దీన్ని మిటిగేట్ చేయడానికి, ఈ హై రిస్క్ ని మిటిగేట్ చేయడానికి, హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కమోడిటీ మార్కెట్ అవైలబుల్ ఉన్నది ఎలక్ట్రానిక్ ఫామ్ లో. గోల్డ్ ఫ్యూచర్స్ ని సేమ్ వర్త్ 10 kgs వర్త్ ఎంతైతే అవుతుందో అంతే వర్త్ 10 kgs నేను గోల్డ్ ఫ్యూచర్స్ కనుక షార్ట్ చేసి పెట్టుకుంటే 20,000 పర్ తులం పడిపోయినా కూడా నాకు ప్రాక్టికల్ గా లాస్ వస్తుంది, కానీ ఫ్యూచర్స్ లో మంచి ప్రాఫిట్ వస్తుంది. సెట్ ఆఫ్ చేసేసుకుంటాను కదా, ఇక్కడ వచ్చే లాస్ ని అక్కడ నేను ప్రాఫిట్ తీసుకొని సెట్ ఆఫ్ చేసుకుంటాను. ఒకవేళ గోల్డ్ ప్రైజెస్ 90,000 పర్ తులం నుంచి 1,00,000 పర్ తులంకి అప్రిషియేట్ అయితే ఫ్యూచర్స్ లో లాస్ వస్తుంది, ప్రజెంట్ మార్కెట్ లో మంచి గెయిన్స్ వస్తాయి. హ్యూజ్ ప్రాఫిట్ కానీ హ్యూజ్ లాసెస్ నుంచి కానీ బయట పడడానికి, మార్కెట్ లో ఉండి అవుట్ ఆఫ్ మేకింగ్ చార్జెస్ ఎంతో కొంత గెయిన్స్ రావడానికి, ప్రాఫిట్స్ పొందడానికి ఈ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా హెడ్జింగ్ కోసం కమోడిటీస్ మార్కెట్ ని ఉపయోగిస్తారు. మరి మనలాంటి వాళ్ళం రీటైల్ ట్రేడర్స్ కూడా కమోడిటీస్ మార్కెట్ ని యూజ్ చేసుకుంటారండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 11:30 వరకు అవైలబుల్ ఉంటది. మంచి ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం లాగా. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ 6 hours ఉంటది, కమోడిటీస్ మార్కెట్ 14 గంటలు ఉంటది. 14 గంటలలో మంచి మంచి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, మంచి బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ వస్తాయి. వచ్చి వాళ్ళు అనుకున్న టార్గెట్స్ ఆర్ స్టాప్ లాసెస్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసే సమయం దొరుకుతుంది వాళ్ళకు. మంచి లిక్విడిటీ ఉన్న కాంట్రాక్ట్స్ పిక్ చేసుకుంటారు వాళ్ళు. కరెక్ట్. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కమోడిటీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి, కమోడిటీస్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి. మరి ఎందులో ట్రేడ్ చేయాలి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎందులో పడితే అందులో ట్రేడ్ చేయొచ్చా, ఏమైనా లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా అనేది మాట్లాడదాం. అండ్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది, ఎంతో కొంత నేర్చుకుంటున్నారు ఈ వీడియో ద్వారా అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమోడిటీ మార్కెట్స్ లో మనకున్న ఎక్స్చేంజెస్ అండి, నెంబర్ 1 MCX వీళ్ళ వెబ్సైట్ ఇది, MCX. నెంబర్ 2 NCDX వీళ్ళ వెబ్సైట్ ఇది. 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి MCX నార్మల్ గా మనం గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. NCDX లో అయితే ప్యూర్లీ అగ్రి కమోడిటీస్ చూస్తూ ఉంటామండి. లైక్ సే ఇక్కడ చెన్నా, బార్లీ, బాజ్రా, వీట్, మూంగ్, ప్యాడీ, ఇంకా ఫైబర్స్ ఉన్నాయి, కపాస్, 29mm కాటన్ కానీ, కాటన్ వాష్ ఆయిల్ కానీ, టర్మరిక్, జీరా మినీ, కొరియండర్, ఇంకా చూడండి ఇక్కడ గ్రౌండ్ నట్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ సీడ్, రిఫైన్డ్ క్యాస్టర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్. సో ఇలా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా. నేను ఇవన్నీ మాట్లాడి వీటన్నిటి గురించి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. NCDX గురించి తర్వాత ఇంకో రోజు మాట్లాడుకుందాం విత్ ఇన్ డీటెయిల్ ప్రెజెంటేషన్. కావాలంటే దాని గురించి కూడా నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ MCX ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. MCX లో కూడా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా వీళ్ళ వెబ్సైట్ లో ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ఇన్ని ప్రోడక్ట్స్ మనకు అక్కర్లేదండి. వీటిని చాలా సింప్లిఫై చేసి నేను ప్రెజెంటేషన్ లో పెట్టాను. ఏవి ఇంపార్టెంట్, ఏవి మనకు మంచి లిక్విడిటీ ఉన్న కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వీటిని ఎలా డైవర్సిఫై చేసుకొని మనం గుర్తు పెట్టుకోవాలి, ఎలా డిఫరెన్షియేట్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలి అనే దాని గురించి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫరెన్షియేట్ చేసే విధానం అండి, బేస్ మెటల్స్ ఏమేమి ఉన్నాయి, ప్రీషియస్ మెటల్స్ ఏమేమి ఉన్నాయి అనేది సపరేట్ గా ఇంపార్టెంట్ మనకు, ఎనర్జీ కమోడిటీస్ ఏమేమి ఉన్నాయి, అగ్రి కమోడిటీస్ అనేది
సపరేట్, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బేస్ మెటల్స్ విషయానికి వస్తే చాలా బేస్ మెటల్స్ ఉన్నాయండి. మీరు వెబ్సైట్ లో చూస్తే ఇంపార్టెంట్ బేస్ మెటల్స్ గురించే నేను ఇక్కడ ఇస్తున్నాను. అల్యూమినియం కానీ, కాపర్ కానీ, లీడ్ కానీ, జింక్ కానీ, నికిల్ కానీ, ఈ 5 కూడా కొంచెం లిక్విడిటీ ఉంటదండి చేసుకోవడానికి. ఓకే, హెడ్జింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్ కానీ, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ చాలా మంచిగా యూస్ చేసుకుంటారు. ఇక్కడ ఉండే లిక్విడిటీ ఆ హెడ్జింగ్ చేసుకోవడానికి, హెడ్జర్స్ కి, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకు సరిపోతుంది. అండ్ ట్రేడర్స్ కి, ఎస్పెషల్లీ ట్రేడర్స్ కి మోస్ట్ లిక్విడిటీ ఉన్న కాంట్రాక్ట్స్ కావాలి. ఈవెన్ 5 to 10 రూపీస్ చేంజ్ ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ కాస్ట్ చాలా బాగా పడుతుంది కాబట్టి తీసుకోలేమండి. సో వాళ్ళ కోసం నేను ఇంకా డిఫరెన్షియేట్ చేసి ప్రీషియస్ మెటల్స్ అని పెట్టాను. లైక్ సే గోల్డ్ అండ్ సిల్వర్, హైలీ ట్రేడింగ్ యాక్టివిటీ వీటిలలో జరుగుతూ ఉంటది కంపేర్ టు బేస్ మెటల్స్. బేస్ మెటల్స్ కంటే కూడా ప్రీషియస్ మెటల్స్ లో ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతూ ఉంటది కాబట్టి మంచి లిక్విడిటీ వీటిలలో మనకు అవైలబుల్ ఉంటది. అండ్ ఎనర్జీ కమోడిటీ మనందరికీ తెలిసినట్టు క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండి. సో ఓవరాల్ గా ఈ 4 కాంట్రాక్ట్స్, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, 4 కూడా మంచి లిక్విడిటీ ఉంటది. డైలీ లిక్విడిటీ ఉంటది, ఇంట్రాడేలో లిక్విడిటీ ఉంటది. ఆఫ్టర్ 5, ఆఫ్టర్ 6 ప్లేయర్స్ అందరు కూడా, ఆఫీస్ గోయింగ్ పీపుల్ అందరు కూడా వీటి మీదకే వస్తారు. సో అలా. అండ్ గోయింగ్ ఫార్వర్డ్, ఫండమెంటల్స్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్ అండి. వీటి గురించి మనకు తెలుసుకోవాలి, కొంచెం మినిమం అవేర్నెస్ ఉండాలండి. గోల్డ్ అనగానే గోల్డ్ యూనిట్స్, ట్రేడింగ్ పరంగా బ్రోకర్ అలో చేసే యూనిట్స్ ఏంటివి? తులాలలో కొలుస్తున్నారండి. 1 తులా అంటే 10 grams, 1 తులం అంటే 10 grams. మరి లాట్ సైజ్ ఎన్ని తులాలు? యూనిట్ 1 తులా అండి. 1 తులం లెక్కలలో అమ్ముతున్నారు. తులం లెక్కలలో మనం కొనొచ్చు. 1 లాట్ సైజ్ గోల్డ్ కి 1 లాట్ సైజ్ అంటే 100 తులాలు. 100 తులాలు ఒకటేసారి కొనాలి. 100 తులాలు అంటే ఏంటండి? ప్రజెంట్ తులం రేట్ ఎంత ఉన్నది? 90,000 ఉన్నది. ప్రజెంట్ తులం రేట్ 90,000 ఉన్నది. 10 తులాలంటే 9 లక్షలు. 100 తులాలంటే 90 లక్షలు. 100 తులాలు ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 10 grams చేస్తే 1000 grams వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 kg. లాట్ సైజ్ గోల్డ్ లో ట్రేడింగ్ చేయాలన్నా, ఇన్వెస్టింగ్ చేయాలన్నా, ఫ్యూచర్స్ ఒక లాట్ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా, విచ్ ఈజ్ ద వర్త్ ఆఫ్ 1 kg అండి. 1 kg అంటే 90 లక్షలు అనుకున్నాము. ఒక్కసారి బ్రోకర్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. గోల్డ్ ఎవరైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, హెడ్జింగ్ చేసే వాళ్ళు గోల్డ్ ఫ్యూచర్స్ ని షార్ట్ కొడతారు అని అనుకున్నాం కదా ఇందాక. అది కూడా ఒకసారి చూస్తే గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ని నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో బై చేయాలంటే బ్రోకర్ అడిగేది 7,43,000 మాత్రమే. దీన్ని సెల్ చేయాలంటే బ్రోకర్ అడిగేది 7,43,000 మాత్రమే. ఏం డిఫరెన్స్ ఉన్నది ఇక్కడ? మనం లెక్కేసుకున్నప్పుడు 1 kg ఆఫ్ గోల్డ్ కి 90 లక్షలు కావాలి ప్రెసెంట్ ఉన్న రేట్ కి, కానీ బ్రోకర్ 7 లక్షలే అడుగుతున్నాడు కదా. సో లీవరేజ్ చాలా ఎక్కువ ఉంటదండి. కంపేరిటివ్లీ ఈక్విటీ మార్కెట్స్ మోర్ దాన్ 10 times వస్తుంది. లైక్ సే 12 to 13 times అవుతుందా? ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క లీవరేజ్ ఉంటది. అన్నిటికీ సేమ్ అని చెప్పలేము. MCX గురించి మనం మాట్లాడుకుంటున్నాం. MCX లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ కి లీవరేజ్ వేరే వేరేగా ఉంటది. మరి ఇంత గోల్డ్ మేము ఒకటేసారి కొనలేము, ఒకటేసారి హెడ్జ్ చేసుకోలేము. నేను చిన్న ప్లేయర్ ని, చాలా చిన్న ప్లేయర్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. ప్రజెంట్ 1 kg ఆఫ్ గోల్డ్ కొనాలంటే మంచి లీవరేజ్ తీసుకొని 7.5 లక్షలు 8 లక్షల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. 90 లక్షల వర్త్ ఆఫ్ గోల్డ్ ని మనం కొనగలుగుతున్నాం. సేమ్ అలాగే క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ ఒక యూనిట్స్ బ్యారెల్స్ లో కొలుస్తాము. దీని లాట్ సైజ్ 100 barrels. న్యాచురల్ గ్యాస్ అయితే MMBTU, మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్. దీని యొక్క లాట్ సైజ్ 1250. అల్యూమినియం అండి, దీని యూనిట్స్ మెట్రిక్ టన్స్. దీని యొక్క లాట్ సైజ్ 5 metric tons అండి. చాలా 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 మంది తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇవన్నీ కూడా. సిల్వర్ ని కేజీలలో కొలుస్తారు. 1 lot ఈజ్ ఈక్వల్ టు 30 kg. ఎందుకు ఇవి చెప్తున్నానంటే చాలా మంది దగ్గర నేను విన్నాను ఏంటిదంటే కమోడిటీస్ ఎవరైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు, బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటది, ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటది. 5 to 6 కి ఈక్విటీ మార్కెట్స్ 3 కి క్లోజ్ అయ్యాక 5 to 6 నుంచి కూర్చొని కమోడిటీస్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంత ఈజీ కాదండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి అవేర్నెస్ లేకపోతే కమోడిటీస్ ట్రేడింగ్ చేయలేము. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద చాలా మంచి నాలెడ్జ్, చాలా మంచి ఎక్స్పర్టైజ్ ఉండాలి, లేకపోతే కమోడిటీ మార్కెట్ చేయలేము. కమోడిటీ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే FNOలనే ట్రేడింగ్ చేయాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి వాటి మీద చాలా మంచి పట్టుంటే గానీ కమోడిటీస్ లో ట్రేడింగ్ చేయలేము మనం. సో
ఎఫ్ఎన్ఓ మాత్రమే ఉన్నది కాబట్టి లాట్ సైజెస్ చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మోస్ట్ లిక్విడిటీ కాంట్రాక్ట్స్ అని అనుకున్నాం కదండి, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. మరి గోల్డ్ 1 kg కొనలేము, ఒకటేసారి 7 లక్షలు పెట్టడానికి కూడా మన దగ్గర ఉండవు డబ్బులు. ఒక్కొక్కసారి 7 లక్షలు పెట్టి ఎలా కొంటామండి ఫ్యూచర్స్ 1 lot. సో దాని గురించే గోల్డ్ మినీ అని, గోల్డ్ గునియా అని విత్ 80 grams గోల్డ్ పెటల్ 1 gram కూడా కొనడం అమ్మడం చేయొచ్చు. గోల్డ్ పెటల్ ఇలాంటి కాంట్రాక్ట్స్ తీసుకొచ్చిందండి ఎంసీఎక్స్. ఒకటేసారి అన్ని తీసుకురాలేదు, పోతుంటే కొన్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. అలాగే క్రూడ్ ఆయిల్ 100 barrels లాట్ సైజ్ ఒకటేసారి మనం కొనలేము, అమ్మలేము అని అనుకున్న వాళ్ళ కోసం మినిమం ఇన్వెస్ట్మెంట్ లో క్రూడ్ ఆయిల్ మినీ అని, నేచురల్ గ్యాస్ అని, నేచురల్ గ్యాస్ మినీ అని వీటిలలో కూడా మంచి లిక్విడిటీ ఉంటుంది. రీసెంట్ డేస్ లో నేను చూసింది గోల్డ్ మినీలో, గోల్డ్ గునియాలో, గోల్డ్ పెటల్లో కూడా మంచి లిక్విడిటీ ఉంటుంది. సేమ్ అలాగే సిల్వర్ కి నేను ఇవ్వలేదు ఇక్కడ. సిల్వర్ కి ఏమేమి ఉన్నాయి, మినీ కాంట్రాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సబ్ కాంట్రాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సేమ్ ఇలాగే సిల్వర్ కి కూడా 2, 3, 4 ఉంటాయి కదండి. డైరెక్ట్ 30 kg లాట్ పెట్టుకుని సిల్వర్ కొనలేని వాళ్ళ కోసం ఉంటాయి కదా, అది ఏంటిది అనేది ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ఎంసీఎక్స్ ప్రోడక్ట్స్ లో మీరు చెక్ చేసి నా కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో దట్ మీకు ఈ వీడియో అర్థమైందని, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటాను. అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో సిల్వర్ రిలేటెడ్ ఏమున్నాయి అనేది చెప్పండి. ఇది ఒక క్వశ్చన్ లాగా, హోంవర్క్ లాగా తీసుకోండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఫండమెంటల్స్ అండి, ఇది చాలా మందికి అవేర్నెస్ ఉండదు వీటి గురించి. క్రూడ్ ఆయిల్ దీని యూనిట్స్ బ్యారల్స్ లలో కొలుస్తాం అనుకున్నాం. 100 barrels అయితే దీనికి ఒక లాట్ సైజ్ అని అనుకున్నాం కదా. కమోడిటీ ట్రేడింగ్ చేసే ముందు మీరు చేసే ప్రోడక్ట్ మీద ఈ టైప్ ఆఫ్ అవగాహన మీకు ఉండాలండి, లేకపోతే చేసి వేస్ట్ చాలా ఇబ్బంది పడతాం. క్రూడ్ ఆయిల్ బ్యారల్స్ లలో కొలుస్తాం, దీని యొక్క లాట్ సైజ్ 100 barrels అనుకున్న తర్వాత దీన్ని టిక్ సైజ్ ఏంటిది, ఈక్విటీ మార్కెట్ లో ఉన్నట్టు ఎన్ఎస్సి బిఎస్సి లో ఉన్నట్టు యూనిక్ టిక్ సైజ్ ఇక్కడ ఉండదండి. ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ టిక్ సైజ్ మారుతూ ఉంటది. ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ టిక్ సైజ్ మారుతూ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ పర్ టిక్ మూవ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ఎవ్రీ 1 rupee మూవ్ కూడా మారుతూ ఉంటది. ఈ అవేర్నెస్ మనకు చాలా ఇంపార్టెంట్. టిక్ సైజ్ 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిక్ మూవ్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ 100 చూస్తాము, మినిమం 100లలో మనం చూస్తాము. ఒక రూపీ మూవ్ అయినా, క్రూడ్ ఆయిల్ ఒక రూపీ మూవ్ అయినా కూడా 100 rupees ప్రాఫిట్ ఆర్ లాస్ చూస్తూ ఉంటాం. సేమ్ అలాగే గోల్డ్ కూడా ఉన్నదండి. కానీ నేచురల్ గ్యాస్ కి లాట్ సైజ్ 1250 అనుకున్నాం, దీని టిక్ సైజ్ 0.1. ఫర్ ఎవ్రీ టిక్ మూవ్ 125 rupees ప్రాఫిట్ ఆర్ లాస్ చూస్తాం. ఫర్ ఎవ్రీ 1 rupee చేంజ్ ఇన్ నేచురల్ గ్యాస్ 1250 కనపడుతుందండి. మనం ఒక ఫ్యూచర్ స్లాట్ కొన్నా అమ్మినా కూడా ₹1 నేచురల్ గ్యాస్ పెరిగితే 1250 రూపాయలు చేంజ్ ఇన్ అవర్ ప్రాఫిట్ అండ్ లాస్ కనిపిస్తుంది, మినిమం 1250. అలాగే అల్యూమినియం చూడండి, దీని యొక్క లాట్ సైజ్ 5 metric tons అని అనుకున్నాం, 5 metric tons. కానీ దీని టిక్ సైజ్ చూడండి 0.05. ఫర్ ఎవ్రీ టిక్ మూవ్ 250 ప్లస్ ఆర్ మైనస్ కనిపిస్తుంది. ఫర్ ఎవ్రీ 1 rupee చేంజ్ ఇన్ అల్యూమినియం 5000 ప్రాఫిట్ ఆర్ లాస్ కనిపిస్తుంది అండి. అల్యూమినియం ₹1 పెరిగితే మన ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో 5000 ప్రాఫిట్, ₹1 పడితే 5000 లాస్ కూడా కనపడుతుంది. చాలా మందికి అవేర్నెస్ ఉండదండి, వాళ్ళ లాట్ సైజ్ ఎంత, వాళ్ళ క్వాంటిటీ ఎంత, టిక్ మూవ్ ఎంత టిక్ మూవ్ ఇంటూ ఎంత చేస్తే ఈ 5000 వస్తుంది అనే అవేర్నెస్ లేకపోతే చాలా 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 కష్టం అండి. ఓకే, సేమ్ అలాగే సిల్వర్ టిక్ సైజ్ 1 ఉంటే పర్వాలేదు, కానీ వేటి టిక్ సైజెస్ అయితే 1 కాకుండా వేరే ఫిగర్స్ ఉన్నాయో ఇక్కడ ఫిగర్స్ మారిపోతూ ఉంటాయి. కాపర్ చూడండి, మినిమం లాట్ సైజ్ 2.5 kg అని అనుకున్నాం. సేమ్ అలాగే టిక్ సైజ్ 0.05. ఫర్ ఎవ్రీ 1 rupee మూవ్ ఇన్ కాపర్ 2500 ప్లస్ ఆర్ మైనస్ చూస్తూ ఉంటాం. ఈ అవేర్నెస్ ప్రతి ఒక్క బిగినర్ కి కావాలండి. ఈ అవేర్నెస్ లేకుండా కమోడిటీస్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయలేరు. ఎంత ఫండమెంటల్స్ వచ్చినా, టెక్నికల్స్ వచ్చినా, ప్రైస్ యాక్షన్ వచ్చినా కూడా ఫర్ ఎవ్రీ టిక్ మూవ్, ఫర్ ఎవ్రీ 1 rupee మీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎంత ప్లస్ ఆర్ మైనస్ చూస్తారు అనే అవేర్నెస్ కావాలండి. అండ్ మోస్ట్ లిక్విడిటీ కాంట్రాక్ట్స్ గురించే నేను మాట్లాడాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మీరు ట్రేడింగ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని అనుకుంటే ఈ క్యాలిక్యులేషన్ పెట్టుకోండి, ఈ టేబుల్ రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే కమోడిటీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వండి. సో కమోడిటీస్ మార్కెట్ గురించి ఇప్పుడు మీ అందరికీ ఒక ఓవరాల్ పిక్చర్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేను రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.